వెల్కమ్ టు అమర్స్ క్లాసెస్. హాయ్ ఛాంపియన్స్, ఎలా ఉన్నారు? మరి యుద్ధానికి సంసిద్ధులవుతున్నటువంటి సుశిక్షితులైనటువంటి సైనికుల కింద మారారు. మరి అసలు ఈ 4 రోజుల్లో మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, అసలు ఇక ప్రిపేర్ అనే మాట వదిలేయండి, ఎలా మనం బిహేవ్ చేయాలి అనేటువంటి విషయాన్ని చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. మళ్ళీ చెప్తున్నాను, నా 14 సంవత్సరాల కెరీర్లో మీ బ్యాచ్ చేసినటువంటి త్యాగాలు, మీ బ్యాచ్ చదివినంత చదువు, మీ బ్యాచ్ పడినంత కష్టం ఏ బ్యాచ్ పడలేదని 100% నేను చెప్పగలను. ఒక రకంగా ఉపాధ్యాయులకి అత్యంత ఇష్టమైన విద్యార్థుల్లో ముందు వరుసలో ఉంటారు మీరు. ఇప్పుడు దాకా మీరు పడిన కష్టం మరి భావితరానికి ఆదర్శంగా నిలుస్తుంది. అందుకు హ్యాట్స్ ఆఫ్. సరే, అంతా చేశాం. ఎప్పుడూ గుర్తుంచుకోండి, బాగా చదివిన వాడికే ఇబ్బంది. కాబట్టి ఈ బాగా చదివిన మనం ఇప్పుడు ఏం చేయాలి? మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముందుకెళ్తాను. ఒక ఆయన కొత్తగా ఇల్లు తీసుకుని వెళ్ళాడు. వస్తువులన్నీ ఎక్కడ పడితే అక్కడ పడేశాడు. వెంటనే వాళ్ళ ఆవిడ, నా పర్స్ తీసుకురా అంటే పాపం వెళ్ళి ఒక 15 నిమిషాలకి తెచ్చిచ్చింది. చిరాకు పడ్డాడు, ఏంటి ఎంతసేపు అని. ఎక్కడైనా వెతుకుతుంది, తెచ్చి చిందరవందరగా పడేసింది. అదే ఆయన తర్వాత రోజు అడిగారు, పర్స్ అంటే టక్మని 1 నిమిషంలో తెచ్చిచ్చింది. రెండిటికి ఏంటి సార్ తేడా? ఆ ఇల్లాలు చక్కగా ఆ ఇంటి వస్తువులన్నింటినీ ఒక దగ్గర, బట్టలన్నీ ఒక దగ్గర, డబ్బులన్నీ ఒక దగ్గర, వస్తువులన్నీ ఒక దగ్గర, వేస్ట్ మెటీరియల్ ఒక దగ్గర, ఆయనకు కావాల్సింది ఒక దగ్గర పెట్టుకుంది. అంటే సర్ది పెట్టుకుంది. ఇప్పుడు కూడా నువ్వు చేయాల్సిందే. నీ మెదడికి నువ్వు ఇచ్చినటువంటి ఫీడింగ్లు ఎన్ని ఇచ్చావు? ఒక పక్కన కంటెంట్ ఇచ్చావు, మెథడాలజీ ఇచ్చావు, పిఐఈ ఇచ్చావు, జీకే ఇచ్చావు, అనేక రకాల సబ్జెక్టులు మరి మనం ఇవ్వడం జరిగింది, అవునా? మరి ఇప్పుడు వాటన్నిటినీ కూడా నీ బ్రెయిన్ ఎక్కడ పడితే అక్కడ చిందరవందరగా చేసేసింది. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి? ఈ 4 రోజులు సర్దుబాటు చర్య. అస్సలు కొత్తవి చదవకు మై డియర్ ఛాంపియన్స్. ఈ ముసలోడు ఇలాగే చెప్తాడులే, ఈడి మాటలేంటని కాదు, మళ్ళీ చెప్తున్నా. ఇది ఎంత ముఖ్యమైన విషయం అంటే, ఒక అతను 100 మీటర్ల పరుగు పందానికి రెడీ అయ్యాడు. ఎంతగా ప్రిపేర్ అయ్యాడంటే జీవితమే నీలాగే ప్రిపేర్ అయ్యాడు. కరెక్ట్గా 100 మీటర్ల పరుగు పందెం 10 నిమిషాల్లో ప్రారంభమవుతుందనగా ఎందుకైనా మంచిది కదని 100 మీటర్ల పరుగు పెట్టాడు. మరి అలిసిపోయాడు. పోటీలో ఏమై ఉంటుందో మీరే ఆలోచించండి. కాబట్టి ఈ 4 రోజులు కూడా మీ బ్రెయిన్కి రెస్ట్ కావాలి, శరీరానికి రెస్ట్ కావాలి, మనసుకి రెస్ట్ కావాలి. ఈ 4 రోజులు మీరు చేయాల్సింది నెంబర్ 1, 100% 8 గంటల నిద్ర. చాలామంది నిద్రను త్యాగం చేసి ఏం చేస్తున్నారు? చదువుతూ ఉన్నారు. నానా, నిద్రలేమి అంటే నువ్వు ఇవాళ నిద్రపోకపోతే రేపు ఎఫెక్ట్ ఉండదు, 2-3 డేస్ తర్వాత ఉంటుంది ఆ ఎఫెక్ట్. మరి 10వ తారీఖున మన యుద్ధం అంటే ఈ రోజు నుంచి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. 8 గంటలు నిద్రపో. నీకంటే ఎవరు ఎక్కువ చదవలా, యు ఆర్ ద ఛాంపియన్. నెంబర్ 2, చక్కని ఆహారం. మరి కంగారులో ఏం తింటావు? తినలేవు. అమ్మ పిలిచినా చచ్చిపోతాను ఒకరోజు తినకపోతే అని కసురుతావు, కాళ్ళు కింద వణుకుతూ ఉంటాయి, చాలా అనిపిస్తాయి. చక్కని ఆహారం, అది కూడా కాస్త నాన్ వెజ్కి దూరంగా ఉండి సాఫ్ట్ ఫుడ్ తినండి. దానివల్ల ఏమవుతుంది? హెల్త్ అంతా కూడా మనకి బాగుంటుంది. అన్నిటికంటే ముఖ్యమైనది నో న్యూ టాపిక్స్, ఓన్లీ రివిజన్. నీకు ఏదైతే అనుమానంగా ఉందో ఆ టాపిక్లు మాత్రమే చదువు. మరి ఎస్పెషల్లీ మా బయో వారియర్స్, స్కూల్ అసిస్టెంట్ బయాలజీ ఛాంపియన్స్ ఏం చెయ్యాలి? మరి ఒకే ఒక్క విషయం చెప్తున్నాను బంగారు కొండలు, రివిజన్. మీకు మళ్ళీ చెప్తున్నాను, 10th క్లాసులో ఉన్న విషయాలని ఇంటర్కి తీసుకెళ్ళండి అంతే. కొత్త టాపిక్స్ మీద పెట్టుకోకండి, ఓకేనా? అది ఎలా చెక్ చేసుకోవాలి? 10th క్లాస్ బుక్ బ్యాక్ సైడ్ అభ్యసనం అని ఉంది కదా, అక్కడ చెక్ చేసుకుంటూ వెళ్ళండి. అక్కడ ఏదైనా దొరకకపోతే ఇంటర్లో ఉండండి. కేవలం 10th నిన్ను డిసైడ్ చేయబోతోంది, ఓకేనా? కాబట్టి 10th టాపిక్ని రివిజన్ చేయండి, కొత్త టాపిక్స్ వద్దు, ఓకేనా? ఇక పిఐఈ ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో మీకు ఆల్రెడీ చెప్పాను బ్లూ ప్రింట్ ఎలా చదవాలి ఏంటని. కొన్ని సెగ్మెంట్స్ ఇచ్చాను, 8 సెగ్మెంట్స్. వాటిని మాత్రమే చూసుకోండి, చక్కగా మనకి వస్తూ ఉంటాయి. ఇక స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వాళ్ళకి కొరకరానికి కొయ్య మెథడాలజీ. ఎంత చదివినా మెదడే, ఇది మెదడుని తింటూ ఉంటుంది. మరి ఈ మెథడ్స్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి? సింపుల్గా చెప్తానన్నా, మెథడాలజీ అనే పదమే కరెక్ట్గా అర్థమైన వాడు చెప్పేస్తాడు. పిల్లలకి పాఠం చెప్పే పద్ధతి. నువ్వు అవతల కూర్చుని పిల్లవాడిగా పాఠం వింటుంటే ఉపాధ్యాయుడి నుంచి ఏం కోరుకుంటావో అది ఆన్సర్లో వెతుకు.
అర్థమైందా? ఇది వెతకాలంటే దయచేసి ఈ 4 రోజుల్లో గతంలో వచ్చినటువంటి ప్రీవియస్ పేపర్లో మెథడ్స్ క్వశ్చన్స్ని చక్కగా బట్టి పట్టండి. 99.99% నీకు తగులుతాయి. ఎందుకు? చదువున్నావు కదా, ఆ చదువున్న విషయం అంతా క్లారిటీగా వస్తుంది. ఓకేనా? నా మాట విని క్లారిటీగా చూసుకోండి. ఇది మనం ఈ మధ్యలో చేయవలసినటువంటి పని. ఇకపోతే మీకు ఆల్రెడీ ఎగ్జామ్ గురించి అంతా విషయం తెలిసి ఉంటుంది. గంటన్నర ముందు మనల్ని ఎగ్జామ్ హాల్లో ఉండమన్నారు. 100% చూసుకోండి. మరి ఫోటో కనుక తేడా ఉంటే 2 ఫొటోస్ క్యారీ చేయమంటున్నారు. కానీ అది కూడా తీసుకెళ్ళండి. ఆన్లైన్ పరీక్ష, నార్మలైజేషన్ ఇవేవేవో చెప్తున్నారు. అవి ఏవి మనల్ని అంతగా ప్రభావితం చేయదు. అరిచెయ్యని అడ్డుపెట్టి సూర్యుడికి ఎండని ఆపడం అనేటువంటిది ఎంత కష్టమో, మీలాగా చదివేటువంటి విద్యార్థిని ఆపడం అంతే కష్టం. మీ కష్టం తెలిసినటువంటి మీ నరేష్ సార్గా నేను మీకు చెప్తున్నటువంటి విషయం, మీరు చాలా ఎక్కువ చదివారు. ఈ 4 రోజులు మీరు చక్కగా క్రమ పద్ధతిలో రివిజన్ చేయండి, చక్కగా తినండి, చక్కగా రెస్ట్ తీసుకోండి, ఎగ్జామ్కి వెళ్ళండి. మరి ఎగ్జామ్లో మీరందరూ 100% విజయం సాధిస్తారని మనస వాచ కర్మణ కోరుకుంటూ, మీ తల్లిదండ్రులు కోరుకున్న విజయాన్ని ఈసారి మీరు అందిస్తారని కోరుకుంటూ, మీ అమ్మా నరేష్. సింపుల్గా ట్రైనింగ్.